హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు బిఏపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో ఏపీఎస్సి గ్రూప్ 1 ఆన్లైన్ కోచింగ్ కోసం చూసే వాళ్ళందరికీ ఈ వీడియో అండి. సో చాలామంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు, హౌస్ వైఫ్స్ ఉంటారు, లేదా ఇంకెవరన్నా అంటే ఆఫ్లైన్ కోచింగ్ ఎఫర్ట్ చేయకుండా అంటే అక్కడ హాస్టల్ ఫీజులు కానీ లేకపోతే అక్కడ ఇంకేదైనా అకామిడేషన్ అండ్ అదర్ మిసిలినియస్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతున్నాయి అని అనుకున్నప్పుడు ఆన్లైన్ కోచింగ్ అనేది ఈ రోజుల్లో చాలా ఫీజిబుల్గా మారిపోయింది. సో మనము ముందుగానే ప్రతిసారి బ్యాచెస్ స్టార్ట్ చేసుకుంటాం. ఎందుకు అంటే ఒక స్టూడెంట్ నోటిఫికేషన్ వచ్చే టైం కల్లా ఓన్లీ రివిజన్లు చేసుకోవాలి, అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయొద్దు అనే ఉద్దేశంతో మనం ప్రతిసారి కూడా ముందే బ్యాచ్ స్టార్ట్ చేసుకుంటాము. సో ఒకసారి మన బ్యాచ్ ప్రోగ్రెస్ చూపిస్తాను, చూడండి. ఎస్. సో మనము ఇక్కడ కనిపిస్తుంది కదండి. ఒకవేళ మీరు మన విఐపి లెర్నింగ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోకపోతే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఈ పోస్టర్ కనిపిస్తుంది, ఏపీఎస్సి గ్రూప్ 1 సూపర్ 100 బ్యాచ్ 20,000 అండ్ అలాగే 5,000 ఎక్స్ట్రా డిస్కౌంట్ కోసం ఒక నెంబర్కి మెసేజ్ చేయండి అని ఉంది కదా. దీంట్లో కంటెంట్లోకి రండి. కంటెంట్లోకి వస్తే ఏపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లాసెస్ అని ఉన్నాయి కదా. సో దీంట్లో ఎకానమీ మనకి 40 లైవ్ క్లాసెస్ అయినాయి ఇప్పటి వరకు, అండ్ క్లాసెస్ కంటిన్యూ అవుతున్నాయి. పాలిటీ క్లాసెస్ ఒక 24 అయినాయి, ఎస్ఎన్టీ ఒక 26 అయినాయి, జాగ్రఫీ 38 అయ్యి క్లాసెస్ ఎండ్ అయిపోయినాయి అనమాట. అంటే మనకి ఏపీఎస్సి గ్రూప్ 1 సిలబస్లో మెన్షన్ చేసినట్టుగా, ఒక్క నిమిషం సిలబస్ చూపిస్తాను నేను. మన క్లాసెస్ అన్నీ కూడా రీసెంట్ నోటిఫికేషన్ అంటే 2023లో ఆల్మోస్ట్ ఇంకా 8/12/2023 అంటే 2024 నోటిఫికేషన్ ప్రకారంగా మన క్లాసెస్ డీల్ చేస్తున్నాము. బికాస్ లాస్ట్ 4 నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఎక్కడ కూడా సిలబస్లో కానీ ప్యాటర్న్లో కానీ చేంజెస్ చేయలేదు. ఇన్ కేస్ ఇప్పుడు ఒకవేళ సిలబస్ ఆర్ ప్యాటర్న్లో చేంజెస్ చేసినప్పటికీ కూడా మనకి నష్టం అనేది ఏమీ ఉండదండి. ఎందుకు నష్టం ఉండదు అంటే దీంట్లో మీకున్న సబ్జెక్ట్స్ లైక్ హిస్టరీ సబ్జెక్ట్ అండ్ కల్చర్ ఏదైతే ఉందో అది మీకు ఆల్మోస్ట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉంటుంది. బీట్ యూపీఎస్సీ కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, ఎస్ఐ కానివ్వండి, కానిస్టేబుల్, ప్రతి దాంట్లో కూడా హిస్టరీ అండ్ కల్చర్ ఉంది. సో ముందు చదవడం వల్ల మనకి ఏమైనా డిసడ్వాంటేజ్ ఉందా అంటే లేదు, అడ్వాంటేజ్ మాత్రమే ఉంది. కాన్స్టిట్యూషన్ లేదా పాలిటీ అనేది ప్రతి సబ్జెక్టు కూడా 100కి 100% మంచి ప్రయారిటీ ఇస్తారు కాబట్టి అది కంపల్సరీ చదువుతాము. సో సోషల్ జస్టిస్ అనేది మనకి కొన్ని ఎగ్జామ్స్కి ఉంటుంది, కొన్ని ఎగ్జామ్స్కి ఉండకపోవచ్చు. బట్ మనకి దీంట్లో మెన్షన్ చేశారు కాబట్టి మీరు లాస్ట్లో చదవండి, ఓకేనా. ఫస్ట్ మీరు కామన్ సిలబస్ అంటే మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అంటే ఒకవేళ గ్రూప్ 1 అంటే గ్రూప్ 1 కాకుండా గ్రూప్ 2 అండ్ అదర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళందరికీ కూడా కామన్ సిలబస్ ఫస్ట్ మీరు కంప్లీట్ చేసుకుంటే తర్వాత నోటిఫికేషన్ వచ్చిన టైం లేదా నోటిఫికేషన్ వస్తుంది అని న్యూస్ వచ్చినప్పటికి మీరు రిమైనింగ్ కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సో హిస్టరీ కల్చర్ కామన్ ఉంది, కాన్స్టిట్యూషన్ లేదా పాలిటీ కామన్ ఉంది. ఐఆర్ ఐఆర్ అంటే నథింగ్ బట్ కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్లో మనకి రీజనల్ కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి. ఒకవేళ స్టేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే నేషనల్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. సో ఆ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లోనే మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా మనకి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ దీంట్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు కాబట్టి స్పెసిఫిక్ ఫోకస్ అనేది దీని మీద ఉండాలి. ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ అండ్ ప్లానింగ్. సో దీంట్లో ఇండియన్ ఎకానమీ ఉంది అండ్ ఏపీ ఎకానమీ కూడా ఉంది కాబట్టి ఎకానమీ విచ్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆల్సో. జాగ్రఫీ ఉంది, జాగ్రఫీ కూడా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉంటుంది. సో అది కూడా ప్రిపేర్ అవ్వాల్సిందే. తర్వాత మెంటల్ ఎబిలిటీ అనేది మనకి ఇక్కడ అర్థమెటిక్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది అండ్ అలాగే ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది. అండ్ దీంతో పాటుగా అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్ అన్నది ఇది అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అంత ఉండకపోవచ్చు. బట్ జనరల్ మెంటల్ ఎబిలిటీలో మీకు అర్థమెటిక్, రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ ఏదైతే ఉందో అది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు గ్రూప్ 2 లాంటి ఎగ్జామినేషన్స్ ఉన్నాయనుకోండి, కొన్నిట్లో మనకి ఎక్కువగా కూడా వెయిటేజ్ ఉండదు అనమాట. సో మీరేం చేస్తారు, ఓన్లీ మీ ఫోకస్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 అని అనుకున్నప్పుడు మీరు లాస్ట్లో ప్రిపేర్ అవ్వండి. అంటే కామన్గా ప్రతి ఎగ్జామ్కి లేదనుకున్నప్పుడు సైన్స్ అండ్ టెక్ ఉంది, ఆల్మోస్ట్ ప్రతి ఎగ్జామ్లో కనిపిస్తూ ఉంటుంది. కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అంటే నథింగ్ బట్ కరెంట్ అఫైర్స్ అనమాట. సో ఇది మనకి మెన్షన్ చేసిన సబ్జెక్టులు. ఒకవేళ కొత్త రీఫార్మ్స్ ప్రకారంగా ప్యాటర్న్లో మార్పులు వస్తే ఇవన్నీ సబ్జెక్ట్స్ ఇంక్లూడ్ చేసినప్పటికీ కూడా మనకి వెయిటేజ్ అనేది తగ్గుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీస్కి 60 మార్క్స్ వెయిటేజ్ ఉంటే 150 మార్క్స్ పేపర్కి కుదించారనుకోండి, 120 మార్క్స్ని, అక్కడ ఒక 30 మార్క్స్ వెయిటేజ్ మాత్రమే అవుతుంది అనమాట. ఇన్ ద సేమ్ వే కరెంట్ అఫైర్స్ మనకి ఇక్కడ ఒక 30 మార్క్స్ ఉందనుకోండి, అక్కడ తగ్గే అవకాశం ఉంది. సైన్స్ అండ్ టెక్ అక్కడ తగ్గే అవకాశం ఉంటుంది అనమాట. సో మీరు వరి అవ్వాల్సింది ఏం లేదు. సిలబస్ మీరు ముందుగా ప్రిపేర్ అయితే మీకు అడ్వాంటేజెస్ తప్పించి డిసడ్వాంటేజెస్ అనేది లేదనమాట. సో ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆల్రెడీ మన ఫేజ్ 1 అంటే మన క్లాసెస్ని ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 లాగా డివైడ్ చేశాము. ఫేజ్ 1లో ఆల్రెడీ పాలిటీ, సైన్స్ అండ్ టెక్, జాగ్రఫీ అండ్ ఎకానమీ స్టార్ట్ చేసి ఏదన్నా సబ్జెక్ట్ కంప్లీట్ అయితే ఫేజ్ 2 క్లాసెస్తో రీప్లేస్ అవుతాయని చెప్పాం కాబట్టి
ఇక్కడ జాగ్రఫీ క్లాసెస్ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి రేపటి నుంచి హిస్టరీ క్లాసెస్ అనేది మనకి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈవినింగ్ 6 PM to 8 PM హిస్టరీ క్లాసెస్ కూడా మనకి జరగడం ఉంటుందన్నమాట. సో ఎవరైతే ఫ్రెష్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారో మీరేం వరి అవ్వకండి. ఇమీడియట్గా మీకు టైం వేస్ట్ అవుతుంది అనుకుంటే ఆన్ గోయింగ్ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ బయట అకాడమీస్లో చాలా మోసపోతూ ఉంటారు. ఒక బ్యాచ్ జాయిన్ అయిన తర్వాత ఆ బ్యాచ్ అయిపోతే అసలు పట్టించుకోరు అనమాట. బట్ మనం ఏం ఫీజిబిలిటీ కల్పిస్తున్నామంటే ఇప్పుడు ఆల్రెడీ మన బ్యాచ్ స్టార్ట్ అయ్యి ఒక 2 months దాకా అవుతుంది. మీరు ఒకవేళ లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వకుండా ఇప్పుడు రికార్డింగ్స్ విన్నారనుకోండి, మీరు ఈ రికార్డింగ్స్ వినడంతో పాటుగా మనం నెక్స్ట్ స్టార్ట్ చేసుకోబోయే లైవ్ క్లాసెస్ బ్యాచ్ ఏదైతే ఉంటుందో దాంట్లో కూడా మీకు ఫ్రీగా యాక్సెస్ ఉంటుంది వితౌట్ పేయింగ్ ఎక్స్ట్రా మనీ. ఓకేనా? ఇప్పుడు ఆల్రెడీ మీరు ఈ బ్యాచ్లో జాయిన్ అవుతారు, ఆల్రెడీ రికార్డింగ్స్ ఉన్నాయి, మీ టైం వేస్ట్ అవ్వకూడదు అనుకుంటే ఆ రికార్డింగ్స్ వింటూ ఉంటారు. రేపటి నుంచి హిస్టరీ క్లాసెస్ స్టార్ట్ అవుతుంది ఫ్రెష్గా కాబట్టి ఆ హిస్టరీ క్లాసెస్కి లైవ్ అటెండ్ అవ్వచ్చు. అండ్ మిగిలిన క్లాసెస్ ఏవైతే లైవ్ ఉన్నాయో అవి లైవ్ అటెండ్ అవ్వచ్చు, లేదా మళ్ళీ అన్ని క్లాసులు నేను అటెండ్ అవుతాను ఫ్రీగా అన్నా కానీ మీరు యూఆర్ ఎలిజిబుల్ ఫర్ లైవ్ క్లాసెస్ అగైన్ అనమాట వితౌట్ పేయింగ్ ఎనీ రూపీ. ఆ అష్యూరెన్స్ అయితే నేను ఇస్తాను. ఓకేనా? బికాస్ ఇలా ప్రీవియస్గా మనం గ్రూప్ 2 బ్యాచెస్లో కూడా ఇలానే చేసాము. గ్రూప్ 2 కొన్ని బ్యాచెస్ స్టార్ట్ చేసుకున్నాం, స్టూడెంట్స్ లేట్గా జాయిన్ అవ్వడం వల్ల వాళ్ళకి మళ్ళీ ఫ్రీ యాక్సెస్ ఇచ్చామన్నమాట అదర్ బ్యాచెస్కి. సో ఈ బ్యాచ్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఓన్లీ ఈ ఫస్ట్ బ్యాచ్ ఏదైతే ఉందో వీళ్ళకి ఏపీపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ లైవ్ క్లాసెస్తో పాటుగా గ్రూప్ 2 మెయిన్స్ క్లాసెస్ కూడా ఇంక్లూడ్ చేశాం. నెక్స్ట్ బ్యాచెస్లో ఈ అవకాశం ఉండదండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు కంటెంట్ సెక్షన్లో ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ క్లాసెస్ కూడా రీసెంట్గా జరిగిన లైవ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇంక్లూడ్ చేశాం. సో ఇఫ్ యు ఆర్ ఎయిమింగ్ ఫర్ ఏపీపీఎస్సి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 మీకు 15,000+ యాక్సెస్కి 2 కోచింగ్లు వస్తున్నాయి. ఓకేనా? అండ్ దీంతో పాటు అడ్వాంటేజ్ ఏంటి అంటే నెక్స్ట్ జరగబోయే క్లాసెస్ ఏదైతే ఉంటుందో లైవ్ క్లాసెస్ దానికి కూడా ఫ్రీ యాక్సెస్ ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే 8985237565 అనే నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేసి జాయిన్ అవ్వండి. ఇమీడియట్గా రేపటి నుంచి హిస్టరీ లైవ్ క్లాసెస్కి అటెండ్ అవ్వండి, విచ్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. చాలామంది హిస్టరీ బోరింగ్గా ఫీల్ అవుతుంటారు, బట్ శ్రీకాంత్ సార్ దాన్ని చాలా ఈజీగా చేసి హిస్టరీని చాలా ఇంట్రెస్టింగ్గా చెప్తారు. శ్రీకాంత్ సార్ ఆల్రెడీ యూపీఎస్సి హిస్టరీ ఆప్షనల్ సబ్జెక్ట్ కూడా చెప్పారు. సో అందరికన్నా కొద్దిగా కంపేర్ చేస్తే మంచి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి నేను చెప్పగలను. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, మనకి మన క్లాసెస్లో మీరు ప్రతి సబ్జెక్ట్కి కూడా 3 ఫ్రీ క్లాసెస్ చూడొచ్చు. చూసి మీరు డిసైడ్ అయిన తర్వాత మెసేజ్ చేయండి. దట్స్ ఇట్, హ్యావ్ ఎ గ్రేట్ డే.